హలో ఎవ్రీవన్. ఈ ఈ పర్టికులర్ వీడియోలో మనం వివేక్ సింగ్ MCQs 450 బుక్లోని ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బేస్ చేసుకొని ఉంది క్వశ్చన్. అండ్ ఈ ఆప్షన్ చూస్తే చాలా ట్రిక్కీగా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ట్రై చేద్దాం, సాల్వ్ చేద్దాం. కొద్దిగా కాన్సెప్ట్ జీడిపి అనేది కంప్లీట్గా అవగాహన వస్తే పెద్ద కష్టమేం కాదు క్వశ్చన్. అండ్ ఫస్ట్ జీడిపి అంటే డెఫినేషన్ ఏంటి అసలు? జీడిపి డెఫినేషన్ ఏంటంటే టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ కానీ అవి ఏం రావు. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ఏ జాగ్రఫికల్ బౌండరీస్. దిస్ మీన్స్ నాట్ ఓన్లీ పొలిటికల్ బౌండరీ, జాగ్రఫికల్ బౌండరీ. దీంట్లో మన మ్యారిటైమ్ బార్డర్స్ వస్తాయి, ప్లస్ అంబాసిడర్, మన వేరే కంట్రీలో మన ఏమంటారు కాన్సులేట్స్ ఉంటాయి కదా, అవి కూడా వస్తాయి. అండ్ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ అంటే మనకు జీడిపి జనరల్గా ఫ్లో కాన్సెప్ట్ అంటాం మనం. ఫ్లో కాన్సెప్ట్ అంటే ఇన్ బిట్వీన్ ఏదన్నా టైం పీరియడ్ని తీసుకుంటే దాన్ని ఫ్లో పీరియడ్ అంటాం మనం. ఇప్పుడు మనం జనరల్గా 2011-12 అన్న 2024-25 ఈ ఇయర్ మొత్తంది క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దీన్ని ఫ్లో కాన్సెప్ట్ అంటాం. స్టాక్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. స్టాక్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే పర్టికులర్ టైం పీరియడ్లో ఎంత ఉంది దాని వాల్యూ అనేది తీసుకుంటేనే దాన్ని స్టాక్ కాన్సెప్ట్ అంటాం. సో జీడిపి డెఫినేషన్ ఇది. సో జీడిపి క్యాలిక్యులేట్ చేసేటి సెవరల్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, గ్రాస్ వాల్యూ అడిషన్ మెథడ్ అని. అయితే మనకి క్వశ్చన్కి లిమిట్ అయి ఉన్నాం కాబట్టి ఈ క్వశ్చన్లో మెయిన్గా మనకి ఎక్కడ చూసినా ఎక్స్పెండిచర్ కనబడుతుంది కాబట్టి ఎక్స్పెండిచర్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేసిండు అని మనం అనుకోవచ్చు. సో ఎక్స్పెండిచర్ మెథడ్లో ఫస్ట్ ఒక ఎకానమీలో మనకు కన్జంప్షన్ ఎట్లా ఉంటుంది. ఒకటి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఉంటుంది. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ని మనం క్యాపిటల్ C అనుకుందాం. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ క్యాపిటల్ C అనుకుందాం. అయితే ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్లో ఈ హౌస్ హోల్డ్ డొమెస్టిక్గా ప్రొడ్యూస్ అయిన గూడ్స్ని కన్జ్యూమ్ చేస్తాడు, యాజ్ వెల్ యాజ్ ఫారెన్ కంట్రీస్ నుంచి అంటే ఇంపోర్ట్ చేసుకొని కూడా కన్జంప్షన్ చేస్తాడు. సో దీంట్లో ఏమేమి ఉన్నట్టు క్యాపిటల్ C అన్నాం కాబట్టి మనం డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేసే గూడ్స్ని స్మాల్ c అనుకుందాం. ఇంపోర్ట్ చేసుకుని MC అనుకుందాం. M అంటే ఇంపోర్ట్స్, స్మాల్ c అంటే కన్జంప్షన్, హౌస్ హోల్డ్ కన్జంప్షన్. సో ఈ క్యాపిటల్ Cలో ఈ రెండు కలిసి ఉన్నాయి హౌస్ హోల్డ్కి. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కూడా ఎక్స్పెండిచర్ చేస్తుంది కదా, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా సేమ్ డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఉంటాయి. అండ్ ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ మీద కూడా ఎక్స్పెండిచర్ చేస్తుంది, MG అనుకుందాం. అలాగే ప్రైవేట్ ఇండివిజువల్స్, ఎంటర్ప్రైనర్స్ ఏదైనా అనుకొని వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. ప్రైవేట్ ఇండివిజువల్స్ వీళ్ళు కూడా డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేసినవి దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు, దాన్ని స్మాల్ c అనుకుందాం. ఇంపోర్ట్ చేసుకున్నవి MI అనుకుందాం. ఓకేనా. ఎక్స్పోర్ట్స్కి వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ అనేది ఫారెన్ ప్లేయర్స్ అనుకుందాం. ఈ ఫారెన్ ప్లేయర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంది? ఓన్లీ ఇక్కడ ప్రొడ్యూస్ చేసినా ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఓన్లీ ఇది ఎక్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఎక్స్పెండిచర్ మెథడ్లో. దీన్ని మనం కంప్లీట్గా జనరల్గా రాయాలంటేనేమో జనరల్ ఎకానమీలో జరిగేది ఏంటి అంటే C+G+I+X. ఇది జనరల్ ఎకానమీలో ఎక్స్పెండిచర్ ఫార్ములా ఇది. దీన్ని మనం ఇంకెట్లా రాసుకోవచ్చు? ఈ క్యాపిటల్ C ప్లేస్లో స్మాల్ c ప్లస్ MC ప్లస్ G ప్లస్ MG ప్లస్ I ప్లస్ MI ప్లస్ X అని రాసుకోవచ్చా? ఇది టోటల్ది. సో దీని నుంచి మనం ఏం రావచ్చు? ఇది జనరల్ ఫార్ములా ఒక ఎకానమీలో జరిగేది. ఇది ఇలానే ఉంచుకొని మనకు జీడిపి అడుగుతుండు అంటే ఓన్లీ డొమెస్టిక్గా
ప్రొడ్యూస్ అయిన గూడ్స్ మాత్రమే అడుగుతుండే కాబట్టి ఓన్లీ డొమెస్టిక్గా ప్రొడ్యూస్ అయినవి తీసుకుందాం. నేనేం చెప్పిన ఇవన్నీ ఇప్పుడు స్మాల్ సి GIX అనేటివి నేను ఓన్లీ డొమెస్టిక్గా ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అని చెప్తున్నాం కాబట్టి స్మాల్ సి ప్లస్ స్మాల్ జీ ప్లస్ I ప్లస్ X అని రాసుకోవచ్చా? ఇది GDP డెఫినేషన్. లేదు జనరల్ ఎకనామిక్ టర్మ్స్లో చెప్పాలంటే నేను ఈ సిని ఈ ఫార్ములా నుంచి క్యాపిటల్ సి టోటల్ కన్జప్షన్ నుంచి ఇంపోర్ట్స్ని తీసేసిన అనుకుందాం. అప్పుడు కూడా స్మాల్ సి వస్తుంది కదా. ఇదొక డెఫినేషన్. ఇది GDP డెఫినేషనే. ఇంకో GDP డెఫినేషన్ అంటే టోటల్ కన్జప్షన్ నుంచి నేను ఇంపోర్ట్ కన్జప్షన్ని తీసేసిన డొమెస్టికే వస్తుంది. టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ నుంచి నేను ఇంపోర్ట్ చేసిన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తీసేసిన ప్లస్ ప్రైవేట్ ఇండివిజువల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి నేను ఇంపోర్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ తీసేసిన ప్లస్ ఎక్స్పోర్ట్స్. ఇది కూడా నాకు GDP డెఫినేషన్ ఇస్తుంది. దీన్ని నేను అన్ని ఎమ్స్ని నేను క్యాపిటల్ M అని అనుకుంటా. ఇవన్నీ ఇంపోర్ట్సే కదా, ఇండివిజువల్గా ఎందుకు చేయడం? ఆ క్యాపిటల్ అన్ని ఈ స్మాల్ ఎమ్ని మొత్తం తీసేసి నేను ఒక క్యాపిటల్ M అనుకుంటా. దాన్ని ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ కన్జప్షన్ ప్లస్ టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ టోటల్ ప్రైవేట్ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ మైనస్ టోటల్ ఇంపోర్ట్స్. ఇది కూడా నాకు డెఫినేషన్ ఇస్తుంది. సో ఈ బేస్డ్ ఆన్ దిస్ డెఫినేషన్స్ మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ డొమెస్టిక్ ఫైనల్ కన్జప్షన్ అన్నాడు. సో మనకు GDP డెఫినేషన్స్ వచ్చినాయి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇది సెకండ్ స్టేట్మెంట్, ఇది థర్డ్ స్టేట్మెంట్. సో ఈ 3 స్టేట్మెంట్స్ దాని మీదకి వెళ్ళి మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఇట్ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ డొమెస్టిక్ ఫైనల్ కన్జప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్నాడు. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది డొమెస్టిక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి డొమెస్టిక్ మాత్రమే ఉన్న స్టేట్మెంట్ ఏంది? ఈ ఫస్ట్ స్టేట్మెంటే డొమెస్టిక్ మాత్రమే మాట్లాడుతున్నది. సో డొమెస్టిక్ ఫైనల్ కన్జప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఉన్నాయి అన్నీ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నాడు. ఆల్రెడీ ఇవన్నీ ఇంపోర్ట్స్ తీసేసిన తర్వాతనే ఈ C ప్లస్ G ప్లస్ I ఇంపోర్ట్స్ తీసేసిన తర్వాతనే మళ్ళీ ఇంపోర్ట్స్ యాడ్ చేయడం ఏమవసరం, ఇంపోర్ట్స్ తీసేయడం ఏమవసరం. సో ఈ స్టేట్మెంట్లో నీకు M అనేది కనబడతలేదు కాబట్టి ఇది క్లియర్ కట్గా ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోతుంది. అండ్ సెకండ్ ఆప్షన్కి వస్తే ఇట్ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఫైనల్ డొమెస్టిక్ కన్జప్షన్ అన్నాడు. ఫైనల్ డొమెస్టిక్ కన్జప్షన్ సేమ్ మళ్ళీ ఇదే ఈ ఫస్ట్ స్టేట్మెంట్కే వచ్చిండు. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ ఎగ్జాక్ట్ ఏదైతే ఉందో అదే డెఫినేషన్ చెప్పింది మనకి. C ప్లస్ G ప్లస్ I డొమెస్టిక్ కన్జప్షన్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్కి వచ్చిండు ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఈ టోటల్ C ప్లస్ G ప్లస్ I ప్లస్ ఎక్స్పోర్ట్స్ అన్నాడు. సో ఎగ్జాక్ట్లీ నీకు సెకండ్ ఆప్షన్ అనేది నీకు రిఫ్లెక్ట్ చేస్తుంది GDP డెఫినేషన్. థర్డ్ ఆప్షన్ ఏముంది? ఇట్ ఈస్ సమ్ టోటల్ ఆఫ్ ఫైనల్ కన్జప్షన్. నీకు డొమెస్టికా అనేది మెన్షన్ చేయలేడు కాబట్టి జనరల్ స్టేట్మెంట్ కాబట్టి ఎయిదర్ 2 అన్నా ఈ సెకండ్ స్టేట్మెంట్ అయినా థర్డ్ స్టేట్మెంట్ అయినా కన్సిడర్ చేసుకోవాలి మనం. సో జనరల్ స్టేట్మెంట్ కాబట్టి సమ్ టోటల్ ఆఫ్ ఫైనల్ కన్జప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్నాడు. సో థర్డ్ స్టేట్మెంట్లో చూడండి సమ్ టోటల్ ఆఫ్ ఫైనల్ కన్జప్షన్ ప్లస్ కన్జప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఈ థర్డ్ స్టేట్మెంట్ క్లియర్ కట్గా ఇచ్చాడు మనకి. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ సమ్ టోటల్ ఆఫ్ ఫైనల్ కన్జప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్. సో జనరల్గా చెప్పిండు కాబట్టి సేమ్ మళ్ళీ థర్డ్ డెఫినేషన్ కోసం వచ్చిండు. బట్ ఓన్లీ ఎక్స్పోర్ట్స్ మాత్రం మెన్షన్ చేసి ఇంపోర్ట్స్ మెన్షన్ చేయలేదు. మన థర్డ్ స్టేట్మెంట్లో మనకి ఇంపోర్ట్స్ కూడా తీసేయాలి, ఎందుకంటే ఇవన్నీ జనరల్గా చెప్పిండు, దాని నుంచి ఇంపోర్ట్స్ తీసేయాలి కాబట్టి ఈ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా తప్పు అయిపోతుంది. సో ఏ ఆప్షన్ ఉంది మనకి? ఓన్లీ 2 and 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. GDP అని మొత్తం అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.